మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి అసలు ఏమేం కావాలి. సజ్జప్పాలు తయారు చేద్దాం అనుకుంటున్నానండి నేను. సజ్జప్పాలకి మైదా పిండి ముందుగా ఒక అరగంట ముందుగా ఇలా నానబెట్టుకోవాలండి. కలిపేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసి ఉంచాలండి ఇది. అలాగే కొబ్బరి తురుము, పంచదార అండి. ఇది గోధుమ రవ్వ అండి. ఓకే, అదే సత్యనారాయణ ప్రసాదం చేస్తారు కదా, ఆ రవ్వ యూజ్ చేస్తానండి నేను. అలాగే ఇలాచీ పౌడర్ అండి, నెయ్యి అండి. ఓకే, అలాగే కొంచెం జీడిపప్పు. నైస్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి సజ్జ అప్పాలు. ముందుగా స్టవ్ వెలిగిద్దామండి. నేను యాక్చువల్ గా అంటే ఇంగ్రీడియంట్స్ చెప్పిన తర్వాత ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది స్వీట్ అని. సో సజ్జ అప్పాలంటే ఫస్ట్ హాట్ ఐటమ్ అనుకుంటున్నా. సో అంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కోసం మంచిగా ఏదో ఒకటి హెల్దీ టైప్ ఆఫ్ ఇట్లా రొట్టె టైప్స్ ఉంటదేమో అనుకున్నా. బట్ యా, ఇది సజ్జ అప్పాలండి, స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. ముందుగా కొద్దిగా నెయ్యి వేస్తాను. నెయ్యి ముందుగానే ఎంత కావాలో అంతే వేసేసుకోవాలండి. అంటే కొంచెం వేసుకుని తర్వాత వేసుకోవడానికి అవ్వదండి, అంటే ముందు తర్వాత కలవదండి. అందుకని ముందుగానే నెయ్యి కొంచెం ఎక్కువే వేస్తానండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు. సో మీరు కొత్త కొత్తవి రెసిపీస్ నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? సొంతంగానే ఆలోచిస్తానండి. ఏదో కొత్తగా ఒకసారి మీ ఈ టీవీలో వచ్చి ఫాలో అవుతా ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూస్తున్నాను కదండి డైలీ మీది, దాన్ని బట్టి కొంచెం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్తగా ట్రై చేస్తుంటే ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. కొంచెం ఆలోచిస్తానండి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చేస్తానండి. వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవచ్చు. ఓకే, తర్వాత రవ్వ వేయించాలండి, దోరగా రవ్వ వేయించడం. రవ్వ ఎంత వేయిస్తే అంత బాగుంటుందండి. అదే చూసుకోవాలండి, మాడకుండా కలుపుతూ ఉండాలండి. సో రెడీ అయిందండి, పక్కకు తీసుకోవచ్చు. తీసేద్దామండి పదండి. సో మరి మీ బిజీ షెడ్యూల్ లో మీరు అసలు సినిమాలు చూస్తూ ఉంటారా అండి? తక్కువ అండి, ఖాళీ ఉండదండి. అవునా? దాని వలన సినిమాలు తక్కువ అండి. టీవీలోనే ఇంట్లోనే చూస్తామండి. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా మీకు? ఏంటండి అప్పుడే పేరు చెప్పండి ఫస్ట్. నాగార్జున అండి. కొంచెం కొబ్బరి కూడా వేరు చేసుకోవచ్చు. సో నాగార్జున గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? ఆయన మన్మధుడనా, లేకపోతే యాక్టింగ్ బాగా చేస్తారనా, లేకపోతే ఆయన డాన్స్ ఇష్టమా? ఏమి ఇష్టం మీకు నాగార్జున గారు? ఎట్లా అందగా అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? కొబ్బరి కూర తీసేసుకోవచ్చు అండి. కొబ్బరి కూర కూడా వేగిపోయింది. అంటే పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి. ఓకే, అంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అందుకని వేయించానండి. ఏదో ఒక రోజు నాగార్జున గారు మీ దగ్గరకు వచ్చి మీరు ఇంత చక్కగా వంటలు చేస్తారు, ఆయన కోసం ఏం వంట చేస్తారంటే ఏం వంట చేసి పెడతారు ఆయనకు? మీరు ఆయన అడిగిందే చేస్తానండి. ఆయన ఏదో అడిగితే అది ఆయనకి ఏ స్పెషల్ కావాలంటే అది. అదేనా? అంతేనండి. ఆయన రావాలంటే మనం వెళ్ళాలండి, ముందు ఆయన రావాలి. అలాగే పంచదార వేసుకోవచ్చు. కొంచెం వాటర్ అండి. ఓకే, ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలా? ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి అప్పాలు అనేవి? అవునండి. సో మరి మనం ముందే ఇక్కడ ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకుందాం. మా సిస్టర్స్ అందరికీ హాయ్ చెప్పండి మేడం. మీ సిస్టర్స్ పేర్లు చెప్పండి. మొత్తం 7 మంది ఉన్నారండి. 7 గాయత్రి గారి 7 సిస్టర్స్ కి నమస్తే, హాయ్ అండ్ ఆల్సో వెల్కమ్ టు అవర్ షో. మీరు కూడా గాయత్రి లాగా మంచి మంచి వంటలు చేస్తే ఇక్కడికి వచ్చి ఆ వంటలను అందరికీ చూపించండి. విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు రిసీవ్ యూ. అలాగే ఇప్పుడు ఇలాచీ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొబ్బరి కూర వేసుకోవచ్చు.
అలాగే రవ్వ కూడా, రవ్వ కూడా వేద్దాం. ఓకే. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించాం కాబట్టి అండి ఉండలు చుట్టదండి. ఉండలు చుట్టకుండానే బాగానే వస్తుందండి. అదే ఉత్తిగా మనం అదే ఉప్మా టైప్ చేసుకున్నాం అనుకోండి, కలపలేకపోతే ఉండలు చుట్టేస్తాం. ఓకే ఓకే. ఇది అలా అవ్వదండి, ఉండల కింద అవ్వదు. అచ్చా అచ్చా. నెయ్యితోటి ఎక్కువ మనం వేయించాం కాబట్టి ఉండలు అవ్వదండి. ఎంతసేపు కలుపుకోవాలి మనం? ఇది కొంచెం గట్టిపడేంత వరకు అండి. కొంచెం గట్టిగా అయిపోతే ఉండలు చుట్టుకోవడానికి వస్తుంది. ఓకే. ఇది తయారైందండి. ఓకే. దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న మనం జీడిపప్పు కూడా వేద్దామండి. తయారైపోయిందండి ఇది. ఓకే. ఇది ఇప్పుడు వీటిని బౌల్స్ లా చేసి మైదాలో వచ్చి వేయాలండి. చల్లార్చుకోవాలి. చల్లార్చు. ఇప్పుడు తయారు చేసుకున్నది ఇలాగా బౌల్స్ లా చేసుకోవాలండి. చిన్న లడ్డూస్ లాగా చిన్నగా చేసుకోవాలి. తర్వాత తర్వాత చేతికి ఇలాగా నెయ్యి అంటించుకునండి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్వాలేదండి. నూనె కాగింది, చూద్దాం. ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. ఓకే. 4 పక్కల బయటికి రాకుండా ఇలా మడత పెట్టాలండి. ఓకే. ఇలా పలుచగా. ఓకే. సో డైరెక్ట్ దీంట్లో వేసేయాలా? నూనె మరిగిన తర్వాత ఇంకా ఒత్తక్కర్లేదండి. ఒత్తక్కర్లేదు. ఇలా తీసి డైరెక్ట్ వేసేయడం. డైరెక్ట్ ఇలాగా నూనెలో మరిగించుకోవడం. ఓకే ఓకే. సో 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమేనండి, అంతే. రెడీ అయిపోయినాయి కదా? రెడీ అయ్యండి. కొద్దిగా తీస్తున్నానండి, దోరగా అయ్యాయి. అంటే కొంచెం పలుచగా చేసుకుంటే కనుక, అంటే కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలాగండి. మనకి కరకరలా కావాలంటే కనుక బాగా పలుచగా చేస్తారండి. ఇలా అంటే తినడానికి కొంచెం బాగుంటాయండి. ఇది కొద్దిగా దళసరిగా ఉన్న లోపల కొద్దిగా మెత్తగా అలా తగిలి బాగుంటుందండి ఇది. ఎంతో రుచికరమైన సజ్జప్పాలు రెడీ చేసాము, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో చూస్తున్నారు కదండి, సజ్జప్పాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానం చూడండి. సజ్జప్పాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బొంబాయి రవ్వ, యాలకుల పొడి, కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి, జీడిపప్పు. సజ్జప్పాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో బొంబాయి రవ్వ వేసి బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ లో అందులో పంచదార వేసి నీళ్లు పోసి పాకం చేసి అందులో యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి అలాగే రోస్ట్ చేసిన బొంబాయి రవ్వ ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగానే కలిపి ఉంచుకున్న మైదా పిండిలో స్టఫ్ చేసి చిన్న చిన్న గారెల్లాగా తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సజ్జప్పాలు రెడీ.